మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. గడువు కంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు, రోజుకి 40 నుంచి 50 వేల మంది 2 విడతల్లో పరీక్షలు, ఇప్పటికే అయాన్ కేంద్రాల ఏర్పాటు, ఇంజనీరింగ్ కళాశాలల పరిశీలన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. అభ్యర్థులు చేస్తున్న అన్ని డిమాండ్స్ కాకపోయినా కనీసం 1-2 డిమాండ్స్ అయినా ప్రభుత్వం నెరవేర్చేందుకు ఏమాత్రం సుముఖంగా లేదన్న టైప్లో మనకి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మెయిన్గా ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష నిర్వహణ అంశానికి సంబంధించి డిఎస్సి అభ్యర్థుల డిమాండ్స్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని, సీఎం చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో కూడా ట్వీట్స్ అయితే పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఖచ్చితంగా ఈ విషయం అయితే ప్రభుత్వం దాకా 100% రీచ్ అయింది. రీచ్ అవ్వకపోవడం అంటూ ఏం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక మొండి వైఖరిలో ఉంది. ఎనీవే, పరీక్షలు నిర్వహించినప్పటికీ ఒకే జిల్లా ఒకే పేపర్లో తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఎటువంటి న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఒక జిల్లా ఒకే పేపర్ నార్మలైజేషన్ విధానం వద్దు అనే ప్రధానమైన డిమాండ్ను కూడా ప్రభుత్వం లెక్క చేయకపోవడం డిఎస్సి అభ్యర్థుల్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ల దరఖాస్తుల గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారన్న డేటా అధికారుల వద్ద ఉండడంతో పరీక్ష కేంద్రాల పరిశీలనకు సంబంధించి పరీక్ష కేంద్రాల ఎంపికపై దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40,000 నుంచి 50,000 మంది ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా ఆ మేరకు కేంద్రాలు ఎంపిక చేస్తున్నట్లు అధికారిక సమాచారం మేరకు ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్ అయాన్ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6వ తేదీ నుంచి జరగనున్న డిఎస్సి పరీక్షలకు సంబంధించి తమ పరీక్ష కేంద్రాలను ఇచ్చేందుకు టీసీఎస్ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారితో కూడా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇంత హడావిడి చేస్తున్న అధికారులు డిఎస్సికి సంబంధించి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ఇంకా ఎందుకు ఇవ్వలేదనేది కూడా కొంతమంది అభ్యర్థుల ప్రశ్న. మెయిన్గా టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఈ విధంగా పరీక్షలు ఏవి ముందు పెడతారు, ఎస్జిటికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పరీక్షలు ఎప్పుడు, కనీసం డిఎస్సికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్కి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పష్టత ఇవ్వలేదు, ఒకే జిల్లా ఒకే పేపర్పై ఎందుకు ఇంత తీవ్ర మౌనం వహిస్తున్నారనేది అభ్యర్థుల నుంచి వస్తున్న ప్రశ్న. ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేస్తారా? డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి షెడ్యూల్ మార్పులు లేకుండా అధికారులు ముందుకు వెళ్తున్నారు. వారి స్పీడ్ చూస్తుంటే పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తి చేసేలా కనిపిస్తున్నారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఇప్పటికే టీసీఎస్కి సంబంధించి అయాన్ కేంద్రాలు ఎంపిక చేయగా వాటి సామర్థ్యం రోజుకి 20,000 మందికి 2 విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు. ఇక వీటితో పాటుగా ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరొక 20,000 నుంచి 30,000 మంది ఒకే రోజు పరీక్ష రాసే వెసులుబాటు కలుగుతుందని, ఈ లెక్కన రోజుకి 40,000 మంది చొప్పున చూసుకున్నా గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన సమాచారం. అభ్యర్థుల డిమాండ్స్ని ఏమాత్రం లెక్క చేయని రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణపై ఇంత మొండి వైఖరితో ఉన్నప్పుడు ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదనేది కూడా అభ్యర్థుల వాదన. ముందు టీజీటీ, పీజీటీ లాంగ్వేజెస్కి సంబంధించిన పరీక్షలు పెడతారా, లేదంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు పెడతారా, లేదంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలు పెడతారా అనేది డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ డేట్లతో సహా కూడా ప్రకటించండి. అప్పుడే దానికి అనుగుణంగా అభ్యర్థులు మరింత స్పీడ్గా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంపై కార్పొరేట్ మాఫియా, ప్రైవేటు విద్యా సంస్థల కార్పొరేట్ మాఫియా ఉందంటూ కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. 16,347 పోస్టులకు సంబంధించి 3,35,401 అభ్యర్థులు అయితే దరఖాస్తు చేశారు. సరాసరి ఒక పోస్టుకు 35 మంది వరకు పోటీ పడుతున్న పరిస్థితి. ఇక మనకి మొత్తంగా అప్లికేషన్లు అనేవి 5,77,417 అయితే రావడం జరిగినాయి. దీనిలో మహిళలు వచ్చేసరికి 2,03,647 మంది కాగా పురుషులు వచ్చేసరికి 1,31,754 మంది అయితే దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఎస్సీఆర్టీ డైరెక్టర్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపినట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీ నాటికి హాల్ టికెట్లు అనేవి విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే మే 20వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో ఆన్లైన్ మాక్ టెస్టులు కూడా అందుబాటులోకి రావడం జరుగుతాయి. ఆన్లైన్ మాక్ టెస్టులు డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకునే విధంగా ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడతాయి.
నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఏపీ డిఎస్సికి తెలంగాణ అభ్యర్థుల పోటీ 20% నాన్ లోకల్ కోటాలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 12 జిల్లాల అభ్యర్థులతో పాటుగా పక్క రాష్ట్రమైన తెలంగాణ అభ్యర్థులు కూడా పోటీ పడే అవకాశం. ఉపాధ్యాయ కొలువులు సాధించేందుకు ఏపీ డిఎస్సికి సైతం తెలంగాణ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 పోస్టులకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్లో 3.35 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అయితే అప్లై చేశారు. అందులో సుమారుగా 7,000 మంది తెలంగాణ నుంచి వచ్చిన వారే అంటూ అంచనా. ఏపీలో 20% పోస్టులకి నాన్ లోకల్ కోటా కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాల అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకి పోటీ పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ప్రభుత్వం ఒక నిబంధన అయితే పెట్టింది. 10వ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎవరైతే చదువుతారో వాళ్ళకి సంబంధించి అప్లై చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఒకటి అప్లై చేసుకుంటే నాన్ లోకల్ 20%కి అప్లై చేసుకోవాలి, లేదంటే సొంత జిల్లాలో ఉన్న పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. నాన్ లోకల్లో తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కాగా 10వ తరగతిలో ద్వితీయ భాషగా తెలుగు చదవడం తప్పనిసరి అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇక్కడ యాజ్ పర్ నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ అప్లికేషన్ల ప్రకారం 10వ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టిన వాళ్ళకి సంబంధించి మాత్రమే ఎస్జిటికి సంబంధించి అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళింది. ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల నుంచి అభ్యర్థులు ఎక్కువగా దరఖాస్తు చేసినట్లు, వాటితో పాటుగా రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట జిల్లాల నుంచి కూడా కొంతమంది దరఖాస్తు చేశారని సమాచారం. తెలంగాణ డిఎస్సిలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం రాని ఎక్కువ మంది దరఖాస్తు చేశారని తెలుస్తుంది. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే నిర్వహిస్తారంటూ కూడా ఈనాడు పేపర్లో వచ్చిన స్పెషల్ ఆర్టికల్ అయితే. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు మర్చిపోయినట్టున్నారు. ముందుగా పరీక్షల షెడ్యూల్ ఇవ్వండి. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు 20 రోజుల్లోనే పరీక్షలు పూర్తి చేస్తాం. ఈ ఒట్టి మాటలు కాదు. ఏ పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయి, ఎస్జిటికి సంబంధించి ముందు జరుగుతున్నాయా, స్కూల్ అసిస్టెంట్ ముందు జరుగుతాయా, టీజీటీ, పీజీటీ మొత్తంగా ఏ విధంగా పరీక్షలు నిర్వహించబోతున్నారు, అభ్యర్థులు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నప్పటికీ, తెలంగాణలో ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్షలు నిర్వహించి చేసి చూపించినప్పటికీ మీరు కనీసం ఈ చేతకాని విధానంలో, నార్మలైజేషన్ విధానంలో ఎందుకు పరీక్షలు అనేవి నిర్వహించాలనుకుంటున్నారు? పరీక్షలు ఎప్పుడు పెట్టినా ఒక జిల్లా ఒకే పేపర్ నార్మలైజేషన్ వద్దు మహాప్రభు అని చెప్పేసి విద్యాశాఖను వేడుకుంటున్నప్పటికీ ఒకే జిల్లా ఒకే పేపర్ అంశంపై మాత్రం ప్రభుత్వానికి ఏ మాత్రం స్పందన లేదు. అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వరకు ఖచ్చితంగా రీచ్ అయినాయి. వాళ్ళు కావాలని అభ్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగా ఇటువంటి చర్యలు చేపడుతున్నారనేది కూడా అందరి ప్రశ్న కింద మారిపోతున్న పరిస్థితి. ఇక జిల్లాల వారీగా 13 జిల్లాలకు సంబంధించి ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారనే వివరాలు మొత్తంగా ఇచ్చారు. అంటే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టీజీటీ, పీజీటీ అన్నీ కూడా ఇందులో కలిసి ఉంటాయి. ఒక సుమారుగా సగం మంది ఎస్జిటి క్యాండిడేట్స్ అంటే డిఎడ్ అభ్యర్థులు సగం, బిఎడ్ అభ్యర్థులు సగం ఉంటారని చెప్పేసి ఒక అంచనా అయితే మీరు వేయచ్చు. ఇక ఎస్జిటికి సెపరేట్గాను, స్కూల్ అసిస్టెంట్కి సెపరేట్గాను, పోస్టుల వారీగా సెపరేట్గాను ఎటువంటి లిస్టులు కూడా మనకి వెబ్సైట్లో లేవు. ఇప్పటికైతే ఈ లిస్ట్ మాత్రం అందుబాటులో ఉంది. మెయిన్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, సిలబస్ పీడిఎఫ్లో ఏం టాపిక్స్ ఇచ్చాడు ఆ టాపిక్స్పై ఎక్కువగా చదవటానికి ఉన్న తక్కువ సమయాన్ని ఉపయోగించుకోండి. అంటే మహాభారతం అంతా చదువుతూ కూర్చోకుండా డిఎస్సి సిలబస్ పీడిఎఫ్లో ఇచ్చిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. మెయిన్ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. మాక్ టెస్ట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ లైవ్ ఫోల్డర్ ఉంటుంది. లైవ్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకుని అక్కడ ఉన్న అన్ని వీడియోస్ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేయండి. సిలబస్లో ఉన్న టాపిక్స్పై ముఖ్యంగా ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ టెట్ మోడల్ పేపర్లు, ప్రీవియస్ డిఎస్సి మోడల్ పేపర్లకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. మెయిన్గా ప్రీవియస్ టెట్ పేపర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం, ప్రీవియస్ డిఎస్సి పేపర్లు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం, ఆ టాపిక్ని కంప్లీట్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.